సోషల్ మీడియా ద్వారా తమ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను షేర్ చేసుకుంటారు హీరో హీరోయిన్లు. అయితే ఇదే అదనుగా భావించి కొందరు నెటిజన్లు అసభ్యకర సందేశాలు పంపుతూ ఉంటారు. అలా తాజాగా ఓ బిగ్ బాస్ నటికి కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. బిగ్ బాస్ హిందీ ఫేమ్ పవిత్ర పునియా గత కొన్ని రోజులుగా తన వ్యక్తిగత జీవితంలో తరచూ వార్తల్లో నిలుస్తోంది. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు నటుడు ఎజాజ్ ఖాన్తో ప్రేమలో పడింది అందాల తార. ఇద్దరు లివ్ ఇన్ రిలేషన్షిప్ లో జీవించటం ప్రారంభించారు. అయితే కొన్ని నెలల క్రితమే వీరు విడిపోయారు. మతం మారాలని పవిత్రను ఎజాజ్ ఒత్తిడి చేశాడని, అందుకు పూనియా ససేమిరా అందని వార్తలు బయటకొచ్చాయి. కానీ నేను మతం మారబోనని రిలేషన్షిప్ ప్రారంభంలోనే ఎజాజ్కి స్పష్టం చేశానని పవిత్ర వివరించింది. దీని తర్వాత సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు ఖురాన్ చదివి ఇస్లాంలోకి మారాలని పవిత్రకు సందేశాలు పంపారు. తాజాగా వీటిపై బిగ్ బాస్ బ్యూటీ స్పందించింది. తనను మతం మారాలన్న నెటిజన్లకు క్లాస్ పీకింది. పవిత్ర ఇటీవల ఒక ఆలయాన్ని సందర్శించి అందుకు సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. దీనిపై ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. పవిత్ర, విగ్రహారాధన మానేయమని మీకు మా సలహా. మా అన్న ఎజాజ్ ఖాన్ని మీరు పెళ్లి చేసుకోలేకపోయారని తెలిసి చాలా బాధపడ్డాను. మీరు మీ మతం మారకపోతే ఆయన మిమ్మల్ని వివాహం చేసుకోలేరు. ఇది ఇస్లాం ధర్మం. కాబట్టి నేను ఇప్పుడు మిమ్మల్ని ఇస్లాం స్వీకరించమని ఆహ్వానిస్తున్నాను. బాలీవుడ్ సెలబ్రిటీలందరికీ ఇస్లాం సత్యమని తెలుసు. అందుకే మీరు కూడా ఖురాన్ చదవటం ప్రారంభించమని నా సలహా. నేను మీకు అనువదించబడిన ఖురాన్ లింకును పంపిస్తాను. మా విశ్వాసం అల్లాపై ఉంది. అతను మానవాళికి మార్గనిర్దేశం చేసేందుకు అంతిమ ప్రవక్త మహమ్మదును పంపాడు. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మతం ఇస్లాం. ఒక్క అమెరికాలోనే ఏటా 25,000 మంది ఇస్లాం మతంలోకి మారుతున్నారు. పాశ్చాత్య దేశాలలో మతం మారిన వారిలో 75% మంది మహిళలే అని రాసుకొచ్చాడు. నెటిజన్ కామెంట్స్ పై పవిత్ర స్పందించింది. మీరు నాకు నేర్పకండి. సనాతన ధర్మం అంటే ఏమిటో చక్కగా వివరించడానికి నాకు కూడా చాలా సమయం ఉంది అని బదులిచ్చింది. అలాగే ఎజాజ్ ఖాన్తో బ్రేకప్ పై మరోసారి స్పందించింది. నేను ఎప్పటికీ నా మతం మారనని ఎజాజ్కి చాలా కాలం క్రితమే చెప్పాను. మరొకరి మతం మార్చే హక్కు ఎవరికీ లేదు. తన మతంలో నిజాయితీ లేనివాడు ఇతరులతో ఎలా నిజాయితీగా ఉంటాడు? పెళ్లి చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, కానీ మతం మారాలని అడిగే హక్కు ఎవరికీ లేదు అని తెగేసి చెప్పింది పవిత్ర. ప్రస్తుతం ఈ బిగ్ బాస్ బ్యూటీ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.